అందరికీ నమస్తే అండి. ఇప్పుడు మన వీడియో ఏమంటే మా దగ్గర బంధువులది సింగసముద్రం అనే ఊర్లో గృహప్రవేశం ఉండండి. అక్కడికెళ్ళాము. నేను, మా వారు, మా చెల్లెలు, మా మరిది వాళ్ళంతా కూడా వెళ్ళామనమాట. ఇంకా ఆ మార్గం మధ్యలో బొడుమాకులపల్లి అనే ఊర్లో సంత అనమాట ఈరోజు. ఆ సంతకెళ్ళాం. సంత బావుంది. సంతలో వెజిటబుల్స్ బావున్నాయి. అన్నీ కొనుక్కుందాం అన్నట్లుగా అక్కడికెళ్ళాము. ఫస్ట్ ఏమో నిమ్మ పండ్లు కొనుక్కున్నాం. దాని తర్వాత తమలపాకులు మన ఆశ్రమవాసులకి మాకి అందరికి తమలపాకులు కావాలి కదండీ! నిత్యము ఒక పూట తాంబూలం అది తింటాం కాబట్టి ఇక్కడైతే తమలపాకులు తీసుకున్నాం. తమలపాకులైతే రూ. 240 అంటండి కట్ట. ఆ రకంగా తమలపాకులు తీసుకున్నాం. ఈ పక్కన ఈవిడేమో దీనంగా చూస్తా ఉంది పాపం అక్కడ కొంటా అంటే. దానికన్నా ఇక్కడ నాకేం అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడంతా చాలా చిన్న చిన్న ప్యాకెట్లుంది. అది ఓపెన్ చేస్తే ఒక పుట్టు కూడా మనకు సరిపోదు. కానీ ఆమె చూస్తా ఉంది కాబట్టి ఇంక ఆమె దగ్గర ఏమన్నా కొనుక్కుందాం అన్నట్లుగా ఈ రకంగా చిన్న చిన్న ప్యాకెట్లు కొన్ని కొనుక్కున్నాను. అది అవసరం లేకపోయినా ఆమె కోసం కొన్నట్లు అన్నట్టు అనమాట. ఇంక ఇక్కడ ఒక్కలు తీసుకుంటున్నానండి. ఒక్కలు కూడా కావాలి మనకి తాంబూలానికి. కాబట్టి ఒక్కలు, సున్నము ఇవన్నీ కూడా తీసుకున్నాము. ఇంకా దాంతో పాటు వెజిటేబుల్స్ కూడా కొనేద్దాం అన్నట్లుగా ఇక్కడికొచ్చాం. కానీ ఇక్కడికొచ్చినాక తీరా చూస్తే ఆ షాప్ ఎవరైతే అక్కడ అంగడి పెట్టుకున్నారో వెజిటేబుల్స్ అంగడి ఆమె అయితే మా మరిదికి తెలుసంట. ఇంక మా మరిదిని పలకరించింది. "అన్న బాగున్నావా?" అన్నట్లుగా. ఇంకా వెంటనే "ఆశ్రమానికమ్మా ఇక్కడ తీసుకుంటున్నామంటే" ఇంక ఆమె రెచ్చిపోయి ఇంకా అన్నీ ఏం కొన్నా కూడా ఎక్కువ ఎక్కువ వేసేస్తా ఉందన్నమాట. ఆశ్రమానికి కదా నా వంతు కూడా ఉంది, ఆశ్రమానికి కదా నా వంతు కూడా ఉంది అన్నట్లుగా అన్నీ ఎక్కువ ఎక్కువ వేసేసిందనమాట. ఎప్పుడైనా సరే ఈ రూట్‌లో వచ్చినప్పుడు మా షాపుకి రండి. నేను అన్నీ ఎక్కువ ఎక్కువే ఇస్తాను. దాంతో పాటు రేట్ కూడా చూసి తగ్గించే ఇస్తాను అన్నట్లుగా చెప్పిందనమాట. కాకపోతే ప్రతిసారి గృహప్రవేశం రాదు కదండీ మనం ఈ ఊరికి రావడానికి. సరేలే ఇంక ఆమె చెప్పిందంత అభిమానంగానే ఇంట్లో సరే అమ్మా నువ్వు కొట్టేసి ఇంకా అక్కడ కొనుక్కున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ రకంగా సంచిలోకి పెట్టుకుంటున్నామండి. అట్లా లెక్క కూడా వేసుకుంటూ ఎంత అయింది అన్నట్లుగా ఇంక సంచిలోకి అయితే జోడించుకుంటున్నాం అనమాట. మా చెల్లెలు, మా మరిది ఆ రకంగా సంచిలోకి పెడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వంతు సర్వీస్ చేస్తున్నారనమాట మన ఆశ్రమవాసులకి ఈ రకంగా. ఇంకా మొత్తానికి మనకి రూ. 1,150 అయిందండి. అక్కడ రూ. 1,110 ఇచ్చాను. రూ. 10 వెనక్కి ఇచ్చింది. మళ్ళీ రూ. 50 ఇచ్చి గుమ్మడికాయలు తీసుకున్నానులేండి. అక్కడ టోటల్ మనకి ఒక 1,150 అయిందనమాట. అదే వెజిటేబుల్స్ వేరే చోటు కొనింటే 2,000 అయ్యుండేది ఖచ్చితంగా. ఆమె ఎక్కువ ఎక్కువ ఇచ్చారు కాబట్టి రేట్ కూడా తగ్గించి ఇచ్చారు కాబట్టి మనకు తక్కువ పడింది. ఇంకా ఇక్కడ బెల్లం తీసుకుంటున్నామండి. ఈ సంతలో బెల్లం ఫేమస్ ఉన్నట్లుంది. ఎక్కడ చూసినా బెల్లం పెద్ద పెద్ద ముద్దులు పెట్టారు. ఒక ముద్ద 2 కిలోలు వస్తుందంట. ఆ రకంగా బెల్లం పెట్టారనమాట. దానికని ఇంక పండగ వస్తుంది కదా బెల్లం కావాల్సి వస్తుంది అన్నట్లుగా ఈ రకంగా బెల్లం తీసుకున్నాము. అక్కడ 2 రకాలు ఉండే 2 రకాలు తీసుకున్నాం. అంటే బెల్లంలో 2 రకాలనమాట. ఆ 2 రకాలు తీసుకున్నాం. ఇంక అక్కడైతే డబ్బులు పే చేసేసి ఇంకా అక్కడ చూస్తే అనప గింజలు ఉండేయండి. ఎండు అనప గింజలు. అంటే అనపకాయల్లో వస్తాయి కదా గింజలు అట్లాంటివన్నమాట. ఇంకా అవి కూడా ఉంటే అవి కూడా ఒక 2 కిలోలు తీసుకున్నాను. మనకు అవసరం ఉంటుంది అన్నట్లుగా. ఇది ఈ పూట మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.